హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే, దట్ ఈస్ 10th సెప్టెంబర్, వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. సూసైడ్ గురించి తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మారుతున్న సమాజంలో ఇప్పుడు బాగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూత్, మెయిన్లీ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ వల్ల, తెలిసి తెలియని వయసులో ఇలాంటి స్ట్రెస్ వల్ల వాళ్ళు సూసైడ్ అనేది ఎక్కువగా చేసుకుంటున్నారనమాట. ఈ సూసైడ్ని ప్రివెంట్ చేయడం చాలా చాలా అవసరం. సూసైడ్ గురించి ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అందుకని నేను దీని గురించి డిస్కస్ చేయాలి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం చూసుకుందాము. ఏ దేశానికైనా ఫస్ట్ యువతే వెన్నుముక్క. యూత్ మీదే మనకి ఏ దేశం యొక్క భవిత అన్నా కానీ డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. యూతే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించగలిగే వాళ్ళు ఏ దేశానికైనా కానీ. దేశం కాదు, రాష్ట్రం కాదు, ఫ్యామిలీ అయినా కానీ, ఎవరైనా కానీ యూత్ మీదే డిపెండ్ అవుతుంది. అయితే ఇప్పుడు అసలు ఈ సూసైడ్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే, మన దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అనేది ఒకటి ఉంటుందన్నమాట. అయితే అది 2022కి సంబంధించిన రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో చాలా దారుణమైన విషయాలు అనేది మనకు తెలిసింది. ఏంటి అంటే, దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు కనుక మనం చూసుకుంటే జాతీయ సగటు కంటే 2% చాలా పెరిగిందనమాట. 2% పెరిగింది. దానివల్ల తీవ్ర ఆందోళన అనేది మనకు కలుగుతుందనమాట. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ఏమని చెప్తుందంటే, లాస్ట్ 20 ఇయర్స్గా కనుక మనం చూసుకుంటే నార్మల్ సూసైడ్స్ 2% కనుక ఉంటే, విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం 4% అనేది ఉంది. అంటే ఎక్కువగా విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారనమాట. లాస్ట్ 10 ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల ఆత్మహత్యలు ఏవైతే ఉంటాయో 6,654 నుంచి 13,000 వరకు పెరిగాయంట. అంటే ఎందుకు పెరిగాయి, ఎందుకు ఇంత పెరుగుతున్నాయి అంటే, మనిషి తన లక్ష్యం చేరుకోకపోవటం వల్ల కానీ, లేకపోతే నిస్సహాయత ఉండటం వల్ల కానీ, ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ వల్ల సూసైడ్ ఒక్కటే ఒక సొల్యూషన్ అనుకుంటారు. కానీ కాదు. ఎలా అయితే ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకి మనం భయపడి చచ్చిపోవాలనుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. అయితే రికార్డు ప్రకారం ఏంటంటే, ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏమని చెప్తుందంటే, మహారాష్ట్రలో, తమిళనాడులో, మధ్యప్రదేశ్ ఏవైతే ఉంటాయో ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా సూసైడ్ అనేది జరుగుతుందని చెప్తున్నారనమాట. మొత్తం సూసైడ్ రేట్ కనుక చూసుకున్నట్లయితే 29% అనేది సౌత్ ఇండియా స్టేట్స్ నుంచే సూసైడ్ జరుగుతుందని మనకు చెప్పడం జరిగింది. ఇంకా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే, ప్రతి సంవత్సరం ఇండియాలో సంవత్సరాల వారీగా కనుక మన ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయని చూసుకున్నట్లయితే 2018 నుంచి 2022 ప్రకారం ప్రతి ఇయర్ మనకి ఆత్మహత్యల రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 1.70 lakhs మంది ఇండియాలో మనకి సూసైడ్ చేసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్లో మనకి ఏమని చెప్తున్నారంటే, ఒక పై చార్ట్ వేశారు. ఆ పై చార్ట్లో క్లియర్గా ఏ సెక్టార్ వాళ్ళు ఎక్కువగా సూసైడ్స్ అనేది ఎక్కువగా ఏ సెక్టార్లో జరుగుతుందో చెప్పారు. దాని ప్రకారం 2022లో ఆత్మహత్య పాల్పడిన వారు కనుక మనం చూసుకున్నట్లయితే 14.8% హౌస్ హోల్డ్ గృహిణీలకి ఎక్కువగా సూసైడ్ జరుగుతుంది. ఇంకా మనం కనుక విద్యార్థుల్ని కనుక చూసుకున్నట్లయితే 7.6% విద్యార్థుల ఆత్మహత్యలు అనేది పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. అయితే అసలు ఈ వీడియో అనేది నేను ఎందుకు చేశాను, అసలు ఏంటి, నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ సూసైడ్ ధైర్యం అనేది ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ యూత్కి. ఇప్పుడు మారుతుంది, సమాజం మారుతూ ఉంది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్టడీస్ వస్తున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఒక్కొక్క ఎగ్జామ్ రాస్తాము, ఫెయిల్ అవుతాము, నో ప్రాబ్లం, ఏమవుతుంది, ఎగ్జామే కదా, తర్వాత మనం ట్రై చేస్తూ ఉండాలి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ ద సక్సెస్ అంటారు. ఎందుకంటారు? ఒక ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన దానికి మనం నిస్సహాయతగా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎవ్వరిని మెప్పించాల్సిన అవసరం లేదు. మనకి మనం ఉంటే చాలు. ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో చేస్తారని మీరు బాధపడి దాని గురించి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మనకి ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి సొల్యూషన్ కంపల్సరీగా ఉంటుంది. దయచేసి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ చదువుకునే పిల్లలు సూసైడ్ అనేది వాళ్ళ ఆలోచనల నుంచి తీసేయండి. మన ఇండియాలో కూడా దీని గురించే చాలా స్కీమ్స్ అనేది వచ్చాయి. మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. మెంటల్ కౌన్సిలింగ్, లైక్ టెలి కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. ఎలా అయితే యూపీఎస్సీ కానీ, నీట్ కానీ, జేఈఈ కానీ ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అవుతారో అలాంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిత్యం టెలి కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నారనమాట. ఇలా డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. టెలి కౌన్సిలింగ్ అనేది కాదు, మనం ఒక అనలైజ్ చేసుకోవాలి, అవగాహన అనేది తెచ్చుకోవాలి. సూసైడ్ అనేది చాలా నేరం. యాక్చువల్గా మన ప్రాణం అనేది మనం తీసుకోకూడదు కదా. అందుకని అందరికీ ఏంటంటే, చదువు అన్నా కానీ, ఉద్యోగం అన్నా కానీ, దేనిలో అయినా కానీ స్ట్రెస్ అనేది ఉంటుంది. దాని నుంచి మనం
ఏదో ఒక జస్ట్ అదేంటి లైఫ్‌లో ఒక పార్ట్ అంతే. అదే లైఫ్ కాదు. అందుకని దయచేసి ఎవరు కూడా అలాంటి స్టెప్స్ తీసుకోకుండా మన దేశంలో సూసైడ్ రేట్స్ అనేది తగ్గుతాయని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నేను ఇంతే చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.